హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ క్రియేషన్ ట్రావెలర్. ఈరోజు మనం వచ్చేసి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఒక ప్రదేశంలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. సో మనం వచ్చేసి హరికి పౌరి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ హరిద్వార్ నుంచి మనమైతే గంగా నది హారతి ఎక్కడిస్తారో అక్కడికైతే వెళ్తామన్నమాట. ఇప్పుడైతే ట్రైన్ దిగినాము. స్టేషన్ అయితే ఇలా ఉంటుంది హరిద్వార్లో. ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ మాకు చాలా చల్లగా ఉందన్నమాట. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఉత్తరాఖండ్లో. ఇది దేవభూమి అంటారు అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే మనం రావడం జరిగింది చార్ధామ్ యాత్రకి. చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ వచ్చేసాము. ఈ స్టేషన్లో చాలామంది భజనలు చేసుకుంటూ ఇక్కడ సమయం అయితే గడుపుతున్నారు. విధంగా ఈ యొక్క స్టేషన్కి ఆపోజిట్లో మన భోలేనాథ్ అయితే ఉంటాడనమాట. భోలో శంకరుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఇక్కడ స్టేషన్కి ఆపోజిట్లో మన మహేశ్వరుడు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మనమైతే ఇక్కడ గంగానదికి వచ్చేసాము. వచ్చేసి హరికి పౌరి అంటే విష్ణువు పాదాలు అని అర్థం అనమాట. అయితే గంగానది ఒడ్డున ఉన్న ఈ ఘాటు మరియు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిందూ పవిత్ర నగరం. ఇది ద్వారక యొక్క మైలురాయిని కూడా పిలవచ్చు అనమాట. సో గంగా పర్వతాలను విడిచి మైదానంలోకి ప్రవేశించి ఖచ్చితమైన ప్రదేశం ఇది. అదేవిధంగా ఇక్కడ ఘాట్ గంగా కాల్వ పశ్చిమ ఒడ్డున ఉంది. అదేవిధంగా దీని ద్వారా గంగా ఉత్తరం వైపుకు మళ్లించబడుతుందన్నమాట. ప్రతి 12 ఏళ్ళకోసారి జరిగే ఇక్కడ కుంభమేళ మరియు 6 సంవత్సరాలకు జరిగే అర్ధ కుంభమేళ మరియు పంటల పండుగ అయిన పంజాబీ పండుగ అయిన వైశాఖ సమయంలో వేలాది మంది యాత్రికులు కలిపే మరియు ఉత్సవాలు ప్రారంభమయ్యే ప్రాంతమే హరికి పౌరి అనేసి అంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సంభవిస్తుందన్నమాట ఇది. అదేవిధంగా సాహిత్యపరంగా చూసుకుంటే హర్ అంటే దేవుడు, కి అంటే లు మరియు పౌరి అంటే మెట్లు అని అర్థం. విష్ణువు వేదకాలంలో హరికి పౌరిలోని బ్రహ్మకుండ్ సందర్శించాడనేసి ఇక్కడ పురాణాలు అయితే చెబుతున్నాయి అన్నమాట. సో మరియు ఇక్కడైతే మనం సాయంత్రకాలం అయితే వచ్చేసామన్నమాట. హారతికి అయితే చాలా సిద్ధంగా అయితే లైన్గా ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నీళ్ళు ప్రవేశిస్తున్నాయి కదా, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నీళ్ళు అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. హారతి అయితే ఇస్తారనమాట. మరి కొద్దిసేపట్లో మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడైతే మొత్తం సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే. ఈ మొత్తం బ్రిడ్జ్ పైన కింద మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం పబ్లిక్ అయితే నిండిపోయి ఉంటారనమాట. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు అనమాట. మీదికి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఆ డ్రోన్ ఉంటే మాత్రం చాలా అద్భుతంగా చూపిస్తుంది. హారతి అయితే ఇస్తున్నారు. మనమైతే హారతి తీసుకున్నాము. తర్వాత వీళ్ళకైతే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ సౌండ్ పెడితే ఏమవుతుందంటే మనకి కాపీరైట్స్ పడతాయి అనమాట. ఎందుకంటే ఆ సాంగ్ వచ్చేసి మీకు తెలుసు ఏం సాంగ్ అనేది, గంగా హారతి. కాబట్టి ఆ సాంగ్ని మనము కట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా సాహిత్యపరంగా హర్ అంటే దేవుడు, కి అంటే లు మరియు పౌరి అంటే మెట్లు. విష్ణు వేదకాలంలో హరికి పౌరిలోని బ్రహ్మకుండిని సందర్శించాడనేసి నమ్ముతారు. అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే విక్రమాదిత్య రాజు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో గంగానది ఒడ్డున ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చిన తన సోదరుడు భర్తారి జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాడనేసి చెబుతారు. అదేవిధంగా హరికి పౌరిలోని ఒక ప్రాంతం సాయంత్రం గంగా హారతి జరుగుతుంది మరియు అత్యంత పవిత్రమైనదిగా భావించే బ్రహ్మకుండ్ అని కూడా ఇక్కడ పిలవడం జరుగుతుంది. సముద్ర మంథనం తర్వాత గరుడ అనే ఖగోళ పక్షి ఒక కుండలో తీసుకువెళ్తుండగా ఆకాశం నుండి అమృతపు చుక్కలు పడిన ప్రదేశంగా ఇది పరిగణించబడుతుంది. సో దీనికి కొంచెం స్టోరీ అయితే ఉన్నది. మనం అదేందనేది మీకు తెలియజేస్తాను, వినండి. సో వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ముందుకి సాగుతూ ఉంటాము. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నంతసేపు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా తెలియజేయండి. మేము వీడియో ఎలా తీస్తున్నాం అనేది, డబ్బింగ్ ఎలా చెప్తున్నాం అనేది చెప్తేనే కదా మాకు తెలిసేది. సో ఫ్రెండ్స్, ఇది మా యొక్క రిక్వెస్ట్. ఇప్పుడు కస్టమర్లే దేవుళ్ళు అంటారు కాబట్టి ఇప్పుడు మాకు వ్యూవర్సే దేవుళ్ళు అనమాట.
సో ఇది ఎవరు చెప్పరు, కాకపోతే నేను అడుక్కుంటున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు నాకు పరిస్థితి అలా ఉంది కాబట్టి మనము ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఇలా తీస్తూ మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సో గరుత్మంతుడు అంటే గర్వదేవుడు అయితే, గరుత్మంతుడు తన తల్లిని దాసితనం నుంచి విముక్తి కలిగించడం కోసం దైవలోకం నుంచి అమృతం తీసుకువస్తుండగా, ఇది వచ్చేసి పుష్పగిరి ప్రాంతంలోని సరస్సులో పడినట్లు చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడి దేవాలయాన్ని శిల్ప సంపదగా కూడా చూడాల్సిందే. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ అంటే కొన్ని ప్రదేశాలలో కొన్ని పడ్డాయి అనేసి ఇక్కడ మనకైతే చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇది మనకు పుష్పగిరి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట, కడప జిల్లాలో అక్కడ ఉంది. మరియు నాసిక్లో, గంగా నదిలో, ఇక్కడ హరిద్వార్లో కూడా పడింది అనేసి ఇక్కడైతే పురాణాలు చెప్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేసి తెలియదు. సో మనమైతే ఇదైతే చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ హారతి సమయంలో మాత్రమైతే ఎంత అద్భుతంగా అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, కాబట్టి చూస్తే మాత్రం మస్తు ఉంటుంది. ఒక్కసారి వస్తే ఇంకోసారి రావాలనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం వల్ల, ఎందుకంటే అమృతం పడిన ప్రదేశం కాబట్టి 2 చుక్కలు పడ్డాయంట. సో ఇక్కడ స్నానం చేయడం కానీ తాగడం వల్ల కానీ ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పారు. సో నేనైతే మరి అందులో నదిలో స్నానం అయితే చేశాను, మరి నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న పాపలోకంలో మనము ఎంత మునిగినా ఎంత తేలినా కానీ ఏం కామనేసి నాకు అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి, కలియుగంలో ధర్మాత్ములు లేరు. మరి కలికి జన్మిస్తారా తెలియదు కాబట్టి అప్పటి వరకైతే మనము న్యాయంగా అయితే ఉండమా అనేది మన చేతుల్లో తెలుసు, కానీ మనం న్యాయంగా ఉండలేము. అది నాకు కూడా తెలుసు, మీకు వినేవారికి మీరు కూడా తెలుసు అనమాట. సో మనమైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే 1819లో ఈ ఘాట్ను ఇరుకైన మార్గంలో అభివర్ణించారు. అదేవిధంగా మరియు 1819లో జరిగిన కుంభమేళ ఉత్సవంలో స్నానానికి గంగా నదికి వెళ్ళడానికి వేలాది మంది ప్రజలు నెట్టడం వల్ల 430 మంది చనిపోయారనేసి ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. మరి దాని ఫలితంగా ఘాట్ 100 అడుగుల 30 మీటర్ల వరకు విస్తరించబడింది అని బ్రిటిష్ ప్రభుత్వం 60 మెట్లు జోడించబడింది అనేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఘాట్ పొడిగింపు 1938లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన జమీందారు గారు వారిచే నిర్మించబడిందనేసి చరిత్ర చెబుతుంది. అదేవిధంగా ప్రతి సాయంత్రం ఇక్కడైతే గంగా హారతి, సూర్యాస్తమయం సమయంలో హరికి పౌరి పూజగారులు గంగా హారతి పాద సాంప్రదాయం ప్రకారం చేస్తారు. మరియు దిగువకు వెళ్లేందుకు నీటిపై లైట్లు అమర్చబడ్డాయి. గంగా నదికి ఇరు ఒడ్డున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి గంగా హారతి పాటలు పాడతారు. మీరైతే ఇప్పటికి చూశారుగా వీడియోలో. ఆ సమయంలో పూజారు తమ చేతుల్లో పెద్ద పెద్ద అగ్ని పాత్రలు పట్టుకొని గంగా వద్ద ఉన్న దేవాలయాల వద్ద గంటలు మోగిస్తూ పూజలు, కీర్తనలు ఆలపిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ మీకు చూశారు కదా లైవ్లో ఇందాక. సో ఆ విధంగా అయితే చూస్తారు అనమాట. సో ఇక్కడ ఉన్న ఇంకో విశేషం ఏంటంటే గంగా కాలువలో నీటిని ఆరబెట్టడం అంట. సో ఇది కూడా మనకు తెలియదు. ఇది వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం సాధారణంగా దసరా రాత్రి రిషవ్ హరిద్వార్లోని గంగా కెనాల్లో నీటిని పాక్షికంగా ఆరబెట్టి నది గర్భాన్ని శుభ్రపరిచే పని మరియు ఘాట్ల మరమ్మతులు చేపట్టడం జరుగుతుందంట. సో నాకైతే అర్థం కాలేదు ఇది. ఇక్కడ ఏం చెప్పారో అదే చెప్తున్నాను. సాధారణంగా దీపావళి రోజులు రాత్రిలో జలాలు పునరుద్ధరించబడతాయి, కానీ గంగా హారతి మాత్రం ప్రతిరోజు యథావిధిగా జరుగుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ. సో గంగా దసరా రోజున తన తండ్రి ఇంటికి వెళ్ళి బాయ్ దూజ్ లేదా బాయ్ పోట రోజున తిరిగి వస్తుందనేసి ఇక్కడ భక్తులైతే నమ్ముతారు. సో ఈ విధంగా అయితే మేము హరిద్వార్లోని ఉత్తరాఖండ్ ప్రదేశంలో అయితే శివాజ్ఞతోటి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ రావడం అంటే అదృష్టం ఉండాలి. ఎలా వస్తామో ఎలా పోతామో అనేది కూడా మనకైతే తెలియదు, కాబట్టి మనము రావడమే ఒక అదృష్టవంతుడమే. శివాజ్ఞ లేని చీమైన కథలు అనేసి అంటారు, కాబట్టి మనకైతే ఆజ్ఞత లభించింది. సో ఇంతటితో హరికి పౌరి అంటే ఏమిటో మీకు చెప్పాను కదా. సో వీడియోతో సమాప్తం చేస్తున్నాను. మరిన్ని వీడియోతో మీ ముందంటని సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.